నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు ఈరోజు వివిధ రూపాల్లో పెద్దవారిని కలుసుకోవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. వేరువేరు రూపాలలో ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఉద్యోగ కార్యక్రమాలు కొన్ని ఆలస్యమవుతుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి. వృషభ రాశి వాళ్లకు వివిధ రూపాల్లో కార్యక్రమాలు ఏర్పాటవుతూ ఉంటాయి. వేరువేరు రూపాలలో మీకు రావలసినటువంటి పేరు ప్రఖ్యాతులు కావచ్చు, ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనాలు కావచ్చు, వాటిని అందుకునేందుకు మీరు తీవ్రంగా ప్రయత్నం చేస్తుండాలి. కుటుంబపరమైనటువంటి శుభ కార్యక్రమాల కోసం ఆదాయ మార్గాలను సమీకరించుకుంటూ ఉంటారు. అనాలోచితమైనటువంటి నిర్ణయాలు, ఖర్చులు ఇబ్బంది పెడుతుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాగణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి. మిథున రాశి వారు ఈరోజు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు తొందరపడకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అవసరమైనటువంటి పక్షంలో పెద్దవారికి సలహాలు తీసుకోవటం కూడా మంచిది. వివిధ రూపాల్లో మార్పులు చేర్పులతో కూడినటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయి. గృహ సంబంధమైన వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించి పాయసమును నివేదన చేయండి. కర్కాటక రాశి వారు ప్రయాణ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబపరమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. జీవిత భాగస్వామితో విలువైనటువంటి కార్యక్రమాల గురించి సమీక్షలు చేస్తుంటారు. శక్తికి మించినటువంటి పెట్టుబడులు ఇబ్బంది పెడుతుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు. మీరు చేయవలసిన పూజ శ్రీ రామరక్షా స్తోత్రమును పారాయణం చేయండి. సింహరాశి వారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. దైవ చింతనతో ప్రశాంతంగా ఉండటం మంచిది. ఖర్చులు కూడా పెరిగినప్పటికీ వాటిల్లో కొన్ని ఉపయోగపడుతూ ఉంటాయి. విదేశీ సంబంధమైనటువంటి ప్రయాణాల కోసం కాస్త ఆందోళనగా ఎదురు చూస్తూ ఉంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివ పంచాక్షరి జపం చేసుకోవటం మంచిది. కన్యారాశి వాళ్లకు ఈరోజు వివిధ రూపాల్లో అనుకూలతలతో కూడినటువంటి శుభవార్తలు అందుతూ ఉంటాయి. అలాగే చేపట్టిన పనులు కూడా సకాలంలో పూర్తి అవుతూ ఉంటాయి. మీరు వ్యవహరించేటటువంటి తీరును బట్టి మంచి చెడులకు సంబంధించినటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం ఇష్టకామేశ్వరి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ ఇష్టకామేశ్వరి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయటం, చిత్రాన్నమును నివేదన చేయటం మంచిది. తులారాశి వారు ఈరోజు తాము ప్రారంభించినటువంటి పనుల్లో కాస్త చికాకులు ఉన్నప్పటికీ మెల్లమెల్లగా అవి సర్దుకుంటాయి. ఆశ్చర్యకరమైనటువంటి కొన్ని ఆహ్వానాలు అందుతూ ఉంటాయి. అలాగే ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో ఉన్నత స్థితికి చేరుకుంటారు. పలు రకాల మార్పులు కూడా కనిపిస్తున్నాయి. అనారోగ్య భావనలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం సిద్ధి వినాయక స్వామివారు. మీరు చేయవలసిన పూజ గణపతి స్వామివారిని విశేషమైనటువంటి గరికతో పూజించటం, ఉండ్రాళ్లను నివేదన చేయటం మంచిది. వృశ్చిక రాశి వాళ్లకు ఈరోజు ఆరంభంలో కాస్త చికాకుగా ఉన్నప్పటికీ మెల్లమెల్లగా సమస్యలన్నీ కూడా సర్దుకుంటాయి. ఆశ్చర్యకరమైనటువంటి సందర్భాలు, సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో మార్పులతో కూడినటువంటి కొన్ని అంశాలు వివిధ రూపాల్లో ఎదురవుతూ ఉంటాయి. అలాగే చర్మ సంబంధమైనటువంటి అనారోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండటం, అనారోగ్య భావనలు పెరగకుండా కాస్త మీరు ఆత్మవిశ్వాసంతో ఉండటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామివారు.
మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి. ధనుసు రాశి వాళ్లకు ఈరోజు వివిధ కారణాల చేత మీ నుండి దూరమైనటువంటి వారు తిరిగి దగ్గరవుతూ ఉంటారు. వ్యవహారిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మాటల విలువను కోల్పోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ఉండాలి. దైవ చింతనతో ఉండటం వలన సమస్యలన్నీ కూడా దూరం అవుతూ ఉంటాయి. కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతీ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ దేవి ఖడ్గమాల స్తోత్రమును పారాయణం చేయండి. మకర రాశి వాళ్లకు వివిధ రూపాల్లో ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలు తగ్గిపోతూ ఉంటాయి. సరి అయినటువంటి సమయంలో సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. ప్రయాణాలు కలిసి వస్తాయి. దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి. పెద్దవారితో సమావేశాలను పూర్తి చేసుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు. మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తి స్వామి వారికి అర్చన నిర్వహించి వడపప్పు పానకమును నివేదన చేయండి. కుంభరాశి వాళ్లకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వ్యక్తిగతమైనటువంటి ఒత్తిడి తగ్గిపోతుంది. నిర్ణయాలు మేలు చేస్తూ ఉంటాయి. ఉద్యోగ విషయాల్లో అనుకూలమైనటువంటి అవకాశాలు కలిసి వస్తుంటాయి. రాజకీయపరమైనటువంటి అంశాల్లో ఒత్తిడి కనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని గన్నేరు పుష్పాలతో పూజించటం మంచిది. మీనరాశి వాళ్లకు ఈరోజు వివిధ రూపాల్లో ఆహ్వానాలు అందుతుంటాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. షేర్లు పెట్టుబడుల విషయాల్లో తొందరపడకూడదు. అనవసరమైనటువంటి నిర్ణయాలు అనవసరమైనటువంటి ఆలోచనలు కాలముతో పాటు ధనాన్ని కూడా నష్టపరుస్తూ ఉంటుంది. అటువంటి వాటికి దూరంగా ఉండండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం కార్తికేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ సుబ్రహ్మణ్య స్వామి వారికి అర్చన నిర్వహించండి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.